Okay, this is a single slide topic. So DNA of cyber security. So మీరు కామన్గా అంటే సైబర్ సెక్యూరిటీలో చేసేటప్పుడు సో ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ అసలు మీరు ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలి. ఓకే, సో డిఎన్ఏ ఆఫ్ సైబర్ సెక్యూరిటీని ఎందుకన్నానంటే బేసిక్గా ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంకి కామన్గా ఒక డిఎన్ఏ కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఓకే, సో అది ఉంటేనే లివింగ్ నేచర్ ఉంటుంది. బట్ కానీ వైరస్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే దానికి సపరేట్గా డిఎన్ఏ అంటే ఏమి ఉండదు. ఐ మీన్ జనరిక్గా బతకడానికి. ఓకే, సో మనిషికి సంబంధించిన మనిషికి అంటి పెట్టుకొని ఉంటేనే అది బతికిద్ది వైరస్. యాక్చువల్గా మన బాడీలో పెరిగే వైరస్ మనిషి లివింగ్ సెల్స్కి ఎప్పుడైతే అది అంటుకొని ఉంటుందో అప్పుడే అది బతికిద్ది. ఓకే, దాన్ని తీసి పక్కన ల్యాబ్లో పెట్టామంటే బతకదు. ఎందుకంటే దానికి లివింగ్ ఆర్గానిజం కావాలి, ఎందుకంటే దానికి సపరేట్ డిఎన్ఏ లేదు. సో మన సైబర్ సెక్యూరిటీ కూడా అంతే. మనకంటూ ఓన్గా బతకడానికి సపరేట్ డిఎన్ఏ లేదు. ఓకే, సో మనం విల్ లివ్ ఆన్ అదర్స్. సో మనం అందుకే ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా, ఒక డెవలపర్ వాడు జావా ఎలా కోడ్ చేయాలని నేర్చుకుంటే సరిపోయింది. హీ గెట్ ఏ జాబ్, దట్స్ వాట్ హీ వర్క్స్ ఆన్. ఓకే, ఆ డెవలప్మెంట్లోనే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒక్కో సాఫ్ట్వేర్ నేర్చుకుంటాడు. ఐ మీన్ డెవలప్మెంట్ ఒకళ్ళు జావా నేర్చుకుంటారు, ఇంకొకళ్ళు .NET నేర్చుకుంటారు. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటారు. ఓకే, సో వాళ్ళు ఏదైతే పని చేస్తుంటారో దాని మీదే దే ఆర్ ఫైన్. నెట్వర్క్ వాళ్ళు ఉన్నారు, నెట్వర్క్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారు, సర్వర్లు బిల్డ్ చేయటం, ల్యాప్టాప్లు బిల్డ్ చేయటం కంపెనీలో, దాని మీద వాళ్ళు పనిచేస్తారు. ఐడెంటిటీ టీమ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కామన్గా మన సెక్యూరిటీకి సంబంధించింది కొంచెం రిలేటెడ్గా యాక్సెస్ క్రియేట్ చేస్తుంటారు ఆ సిస్టమ్కి. ఇందాక మనం మాట్లాడుకున్న యాక్సెస్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. డేటా టీమ్ వాళ్ళు ఉన్నారు, డేటాని బ్యాకప్ చేస్తుంటారు. ఓకే, సో డేటాని సెక్యూర్గా పెడుతుంటారు, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. ఓకే, వాళ్ళంతా డేటాలో ఉంటారు. సో ఇదంతా బేసిక్గా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోర్ ఐటీ జాబ్స్ ఇవన్నీ. ఓకే, సో డెవలప్ చేసేవాళ్ళు, డేటాను మార్చేవాళ్ళు, సిస్టమ్ను బిల్డ్ చేసేవాళ్ళు, నెట్వర్క్ని బిల్డ్ చేసేవాళ్ళు, ఐడెంటిటీ క్రియేట్ చేసేవాళ్ళు, ఇదంతా కోర్ ఐటీ యాక్చువల్గా. బట్ ఐడెంటిటీ అన్నది కొంచెం మనకు దగ్గరకు వచ్చింది సైబర్ సెక్యూరిటీకి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ద కోర్ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వీటన్నిటికీ సెక్యూరిటీ చేసింది. అంటే మనం ఓన్గా సెక్యూరిటీ అంటే ఓన్గా ఏమీ లేదు. అప్లికేషన్ ఏదైతే మన కంపెనీ వాళ్ళు అప్లికేషన్ని డెవలప్ చేస్తారో, మనకి ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో వాటికి సెక్యూరిటీ చూడటం, నెట్వర్క్ ఉంటుందో నెట్వర్క్కి సెక్యూరిటీ చూడటం, సిస్టమ్స్ ఉంటాయో సిస్టమ్స్కి సెక్యూరిటీ చూడటం, ఐడెంటిటీ ఉంటుందో ఐడెంటిటీకి సెక్యూరిటీ చేయటం, డేటా ఉంటుందో డేటాకి సెక్యూరిటీ చేయటం. అంటే మీరు చూడండి, ఒక కంపెనీకి మీరు వెళ్ళారా అంటే డిఫరెంట్ టీమ్స్ పనిచేసే అన్ని టీమ్స్ మీద మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అందుకే మీకు నేను నెట్వర్క్ బేసిక్స్ క్లాస్ చెప్పింది, సిస్టమ్ బేసిక్స్ క్లాస్ ఉంది మీకు, మొన్న అథెంటికేషన్ బేసిక్స్ చెప్పాను, దట్ ఈస్ వాట్ ఐడెంటిటీ. ఓకే, ఈరోజు నేను మీకు అప్లికేషన్ బేసిక్స్ చెప్పబోతున్నాను. ఓకే, అండ్ డేటా బేసిక్స్ కామన్, మనకు తెలిసిందే, పెద్ద ఏముండదు అక్కడ మాట్లాడడానికి. ఓకే, సో మీరు అందుకే అర్థం చేసుకోండి, సెక్యూరిటీలో ముందు ఫస్ట్ సెక్యూరిటీని అర్థం చేసుకోవాలి అంటే మీరు దేనికి సెక్యూరిటీ ఇవ్వబోతున్నారో దాని గురించి మీకు బేసిక్ ఐడియా ఉండాలి. నెట్వర్క్ గురించి బేసిక్ ఐడియా ఉండాలి, సిస్టమ్ గురించి బేసిక్ ఐడియా ఉండాలి, అప్లికేషన్ గురించి బేసిక్ ఐడియా, ఐడెంటిటీ గురించి బేసిక్ ఐడియా. అందుకే బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బేసిక్స్లో మీకు ఆడ రికార్డింగ్ వీడియోలో వచ్చే ప్రతి ఒక్క డౌట్ నాకు చెప్పాలి, ప్రతి ఒక్క క్వశ్చన్ ఇది బేసిక్కే కదా, అవసరం లేదనుకుని మీరు ముందుకు పోయారు అంటే ద డిఫరెన్స్ ఇస్ ఎ లాట్. బేసిక్ని అర్థం చేసుకుని జాబ్ చేయటం, అర్థం చేసుకోకుండా జాబ్ చేయటం. ఓకే, బేసిక్స్ ఇస్ ఫండమెంటల్, ఐ మీన్ పిల్లర్స్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అనమాట. రేపు మీరు సైబర్ సెక్యూరిటీలో ఏ లెవెల్కి వెళ్తారు అన్నది మీరు ఎంత బాగా బేసిక్స్ అర్థం చేసుకున్నారు అన్న దాని మీద డిపెండ్ అయ్యింది. అందువల్ల బేసిక్స్లో వచ్చే ఏ స్మాల్ డౌట్ని వదలద్దు, షూట్అవుట్ మీ. ఓకే, రైట్. సో నేను మోర్ డీటెయిల్గా వెళ్ళాను. సో దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్. సో మనకంటూ సపరేట్గా ఏముండదు, మిగిలిన టీమ్స్ ఏవైతే చేస్తాయో వాళ్ళ డైలీ జాబ్కి అది సెక్యూర్గా ఉండేటట్టు చూసుకోవటం మన వంతు.
దాని సెక్యూరిటీ మేనేజ్ చేయటం, దాని సెక్యూరిటీ ప్రాపర్గా చేయటం. ఓకే, దట్స్ వాట్ అవర్ గోల్, అవర్ కీ గోల్. ఎనీ క్వశ్చన్స్ హియర్ గైస్? ఓకే, సో ఐ విల్ టెల్ యూ అనదర్ లైన్ హియర్. సో ఇప్పుడు మనం అప్లికేషన్స్ని సెక్యూర్ చేయడానికి మనం కొన్ని టూల్స్ ఉపయోగిస్తాం. దాంట్లో కామన్గా ఉండే టూల్ వ్యాఫ్, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. ఓకే, సో నెట్వర్క్ని సెక్యూర్ చేయడానికి కొన్ని టూల్స్ ఉపయోగిస్తాం. దాంట్లో ఒకటి VPN యూజ్ చేస్తాం, ఇంకోటి ఇక్కడ నెట్వర్క్ ఫైర్వాల్స్ ఉంటాయి. ఓకే, సో అప్లికేషన్ ఫైర్వాల్ డిఫరెంట్, నెట్వర్క్ ఫైర్వాల్ డిఫరెంట్, రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ను ప్రొటెక్ట్ చేయడానికి మనం ఉపయోగించే టూల్ EDR, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఉపయోగించే టూల్స్ MFA, సింగిల్ సైన్ ఆన్. అది మనం ఆల్రెడీ ప్రజెంట్ ల్యాబ్ కూడా చేస్తున్నాం. ఓకే, డేటాని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఉపయోగించే టూల్ DLP, డేటా లాస్ ప్రివెన్షన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, డేటా బేసిక్స్ కొన్ని చెప్పి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ టూల్ ఆల్సో. సో ఇప్పుడు మీరు గమనించారు అంటే మనం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్సు అన్ని బేసిక్స్ నేర్చుకుంటున్నాము. ప్రతి ఒక్క కంపెనీలో ఉండే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ని సెక్యూర్ చేయడానికి సంబంధించిన టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ నేర్చుకుంటాము, ఆ టూల్ మీద ల్యాబ్ చేస్తాం. ఓకే, సో మీరు ఎవ్రీ డే క్లాస్కి వచ్చేటప్పుడు ఓకే మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నానో ఆల్వేస్ థింక్ చేయండి. నేను మీకు క్లియర్గా ముందే నేను మీకు క్లాస్ డీటెయిల్స్ ఇస్తున్నాను, ఏం చెప్పబోతున్నాను అని చెప్పి. ఓకే, సో ఈరోజు నేను అప్లికేషన్ బేసిక్స్ చెప్పబోతున్నాను. సో అది అప్లికేషన్కి సంబంధించింది. నేను ఈరోజు SSO ల్యాబ్ చెప్పాను, అది ఐడెంటిటీలో ల్యాబ్. ఓకే, ఐడెంటిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలా మనం ఐడెంటిటీ సెక్యూర్ చేయాలి, అంటే యూజర్ అకౌంట్ ఎలా సెక్యూర్ చేయాలి, వాటి కాంప్రమైజ్ ఎలా కనిపెట్టాలన్న మొత్తానికి మనం ఐడెంటిటీ ల్యాబ్లోనే సింగిల్ సైన్ ఆన్ సొల్యూషన్ ఉపయోగిస్తాం. ఓకే, రేపు క్లాస్ ఏముంది? సో వ్యాఫ్ ఉంది, అంటే అప్లికేషన్ మనం ఎలా సెక్యూర్ చేస్తాం అన్నది వ్యాఫ్ ఉపయోగించి, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. ఓకే, అలా ఎవ్రీడే నేను కోర్స్ కంటెంట్ ఇచ్చినప్పుడు అది వీటిల్లో దేంట్లో ఫాలో అయితే గమనించుకోండి. ఓకే, మనం ఏమి నేర్చుకోబోతున్నాం? అప్లికేషన్ గురించి ఈరోజు నేర్చుకోబోతున్నావా, నెట్వర్క్ గురించి నేర్చుకోబోతున్నావా, సిస్టమ్ గురించి నేర్చుకోబోతున్నావా, ఐడెంటిటీ గురించా, డేటా గురించా? ఓకే, సో దట్ ప్లేస్ ఎ కీ రోల్ అన్నమాట. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది. మీరు కంపెనీలో పోయినప్పుడు కూడా ఒక అలర్ట్ వచ్చింది అంటే అరే ఈ అలర్ట్ దేనికి సంబంధించింది? నెట్వర్క్ సంబంధించిన అటాక్ అయింది, లేకపోతే ఈ అటాక్ ఎక్కడ జరుగుతుంది? నెట్వర్క్ మీద జరుగుతుందా, సిస్టమ్ మీద జరుగుతుందా, అప్లికేషన్ మీద జరుగుతుందా? అన్ని కంబైన్ చేస్తేనే కంపెనీ. ఓకే, సో ఆ థింకింగ్ ప్రాసెస్ మీరు అలవర్చుకోవాలి. దట్ హెల్ప్స్ ఎ లాట్. రైట్, ఎనీ డౌట్స్ గైస్ బిఫోర్ వి జంప్ ఆన్ టు ది అప్లికేషన్ బేసిక్స్? ఓకే, నో క్వశ్చన్స్, దట్స్ గుడ్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది వన్ లైన్ ఇక్కడే ఉంచండి. సైబర్ సెక్యూరిటీ హ్యాస్ నో ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్సీ, అంటే ఇండిపెండెంట్గా దానికంటూ ఎగ్జిస్టెన్సీ ఏమీ లేదు. అంటే ఇవి లేకపోతే కంపెనీయే లేదు, కంపెనీ లేకపోతే ఓ పాయింట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కదా. సో ఇట్ లీవ్స్ త్రూ సిస్టమ్స్, నెట్వర్క్స్, అప్లికేషన్స్, ఐడెంటిటీస్ అండ్ డేటా. సో ప్రొటెక్ట్ దీస్ అండ్ యూ సెక్యూర్ యువర్ ఎంటర్ప్రైజ్. మీరు వీటిని ప్రొటెక్ట్ చేశారంటే మీరు కంపెనీని ప్రొటెక్ట్ చేసినట్టే.